నీలాంటి భర్త తన చెల్లెలికి దొరకడం జానకి గారికే కాదు, ప్రాణంగా ప్రేమించే శ్రవంతి గారికి కూడా అదృష్టం. నీకు విషయం తెలుసా దేవ్, జాను నా ప్రేమను ఒప్పుకోవటానికి చాలా టైం తీసుకుంది. తను ఒప్పించడానికి పోలీస్ జాబ్ కంటే ఎక్కువ కష్టపడాల్సి వచ్చింది. ఎన్నో రోజుల నుంచి ప్రయత్నిస్తుంటే మొన్నే ఒప్పుకుంది. ఏంటి, జానకి గారు వెంటనే నీ ప్రేమను ఒప్పుకోలేదా? మా జానుకి కొన్ని గోల్స్ ఉన్నాయి దేవ్ గారు. అనాథ పిల్లలకి అండగా ఉండి సహాయం చేయాలనేది ఒక ఆశయం అయితే, ఇంటీరియర్ డెకరేటర్గా ఎంతో గొప్ప పేరు తెచ్చుకోవాలన్నది తన గోల్. అందుకే ఆ గోల్ రీచ్ అయ్యే వరకు పెళ్లి చేసుకోకూడదు అనుకుంది. మరి జానకి గారు గోల్ రీచ్ అవ్వాలనుకుంటే మీరెందుకు అడ్డుపడ్డారు? ఐ మీన్, పెళ్లికి కొన్ని రోజులు ఆగొచ్చు కదా, అంత తొందర ఎందుకు మీకు? అంటే అమ్మాయి గారు తన గోల్ రీచ్ అయిపోయారండి, అందుకే మా పెద్దమ్మాయి గారు పెళ్లి చేసేస్తున్నారు, అంతే కదండి? మంగా, గోల్ రీచ్ అవ్వడం అంటే గోళీలాడటం కాదు, ఆశయం నెరవేరటం. పెద్దవాళ్ళు మాట్లాడేటప్పుడు అనవసరంగా మధ్యలో మాట్లాడకూడదు. తన ఆశయం నెరవేరే వరకు పెళ్లి చేసుకోకూడదని జాను నా ప్రేమను ఒప్పుకోవడానికి, నన్ను పెళ్లి చేసుకోవడానికి ఇన్ని రోజులు ఆలోచించింది. కానీ మా రెండు పెళ్ళిళ్ళు ఒకేసారి జరగాలని మా రెండు కుటుంబాల కోరిక. అయినా మా పెళ్లి జరిగాక కూడా జాను తన కోరిక నెరవేర్చుకోవచ్చు. ఆ విషయంలో తనకు ఎలాంటి సహాయం కావాలన్నా నేను ఎంకరేజ్ చేస్తాను. మీకు విషయం తెలుసా వదినా, దేవ్ ఎవరితోనూ ఎక్కువ మాట్లాడు, ముఖ్యంగా తన సొంత విషయాల్ని ఎవరితోనూ షేర్ చేసుకోడు. ఎన్నిసార్లు తన ఫ్యామిలీ గురించి అడిగినా చెప్పలేదు. కానీ ఫస్ట్ టైం తన భార్య గురించి నాతో చెప్పాడు. దేవ్ భార్య అలిగి వెళ్ళిపోయిందట. ఎప్పుడు ఎవరి సహాయం అడగని దేవ్ మొదటిసారి నా సహాయం అడిగాడు. వాళ్ళిద్దరిని కలపమన్నాడు. సహాయం చేస్తానని, భార్య భర్తలు ఇద్దరిని కలుపుతానని నేను కూడా మాటిచ్చాను.